విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి బయలుదేరారు. వారు వెళ్ళే దారిలో ఒక ఆశ్రమం కనిపించింది. రాముడు విశ్వామిత్రుణ్ణి ఆ ఆశ్రమం గురించి అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. రామా, ఇదే గౌతమ మహర్షి ఆశ్రమం. ఒకప్పుడు మహర్షి గౌతముని ఆశ్రమం దేవతలకు, ఋషులకు పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ గౌతమ మహర్షి, ఆయన భార్య అహల్య నివసించేవారు. అపూర్వమైన సౌందర్యం, పవిత్రమైన తేజస్సు కలిగిన అహల్యను దేవేంద్రుడు మోహించాడు. ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఇంద్రుడు గౌతముని రూపంలో అక్కడికి వచ్చాడు. గౌతమ మహర్షి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో ఇంద్రుణ్ణి శపించాడు. అహల్యకు కూడా శాపం ఇచ్చాడు. అహల్య రాయిగా మారి ఈ ఆశ్రమంలోనే ఉండాలని శపించాడు. అయితే ఆ శాపానికి ఒకరోజు ముగింపు ఉంటుందని కూడా చెప్పాడు. దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు ఆ ఆశ్రమంలోకి అడుగుపెట్టిన రోజే అహల్యకు విముక్తి లభిస్తుందని గౌతముడు ప్రకటించాడు. ఇలా చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు రామునితో ఇలా అన్నాడు. రామా, నీ రాక కోసం ఆమె ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తోంది. విశ్వామిత్ర మహర్షి, శ్రీరాముడు లక్ష్మణుడితో కలిసి ఆ పాడుబడిన ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. శ్రీరాముడు ఆశ్రమంలోకి అడుగుపెట్టాడు. ఆ క్షణం ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన విధి మళ్లీ కదలడం ప్రారంభించింది. శ్రీరాముడి దివ్యపాదం తాకగానే ఆ రాయి అహల్యగా మారిపోయింది. ఆమె తన నిజస్వరూపాన్ని తిరిగి పొందింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఎన్నో సంవత్సరాల నిరీక్షణకు ఆ రోజు ముగింపు వచ్చింది. అహల్య శ్రీరాముణ్ణి దర్శించి ఆయనకు నమస్కరించింది. ఆమె విముక్తి పొందింది. శ్రీరాముని రాక తెలుసుకున్న గౌతమ మహర్షి కూడా తిరిగి వచ్చారు. తన భార్యను తిరిగి స్వీకరించాడు. అహల్య విమోచనం తరువాత విశ్వామిత్రుడు శ్రీరామ లక్ష్మణులతో కలిసి మిథిల వైపు ప్రయాణం కొనసాగించాడు. అదే సమయంలో మిథిలా నగరంలో ఒక మహాయజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞానికి అధిపతి మిథిలా మహారాజు జనకుడు. జనకుడు సాధారణ రాజు కాదు, ధర్మాన్ని ఆచరించే రాజు, జ్ఞానాన్ని గౌరవించే రాజు, ఋషులను భక్తితో ఆహ్వానించే రాజు. అతని యజ్ఞభూమికి విశ్వామిత్ర మహర్షి రాబోతున్నారని తెలిసిన జనకుడు ఆయనను స్వయంగా స్వాగతించడానికి ముందుకు వచ్చాడు. విశ్వామిత్రునితో పాటు ఇద్దరు యువరాజులను చూసి జనకునికి ఆశ్చర్యం కలిగింది. ఆ ఇద్దరి ముఖాల్లో రాజసత్వం ఉంది. వారి నడకలో వీరత్వం ఉంది. వారి కళ్ళల్లో ప్రశాంతత ఉంది. అయితే వారెవరు అని జనకుని మనసులో ప్రశ్న మెదిలింది. జనకుని రాజపురోహితుడు సదానంద మహర్షి. ఆయన మరెవరో కాదు, గౌతమ మహర్షి అహల్యుల కుమారుడు. శ్రీరాముని వల్ల తన తల్లి అహల్య విముక్తి పొందిందని తెలుసుకున్న సదానందుడు అత్యంత ఆనందించాడు. అతను శ్రీరాముణ్ణి చూసి, మీరు చేసిన ఉపకారం మా కుటుంబానికి ఎప్పటికీ మరువలేనిది అని భావించాడు. విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అన్నారు. మహారాజా, వీరు రామ మరియు లక్ష్మణ. వీరు దశరథుని కుమారులు. వీరినిక్కడికి నేను శివధనుస్సును చూడడానికి తీసుకువచ్చాను అని చెప్పారు. శివధనుస్సు జనక వంశానికి చెందిన దేవరాత మహారాజుకు దేవతల ద్వారా ఈ దివ్య ధనుస్సు లభించింది. ఇది సాధారణ విల్లు కాదు, మహాదేవుడైన పరమశివునికి సంబంధించిన అపారమైన శక్తి కలిగిన ధనుస్సు. దాని బరువును చూసి అనేక మంది వీరులు ఆశ్చర్యపోయేవారు. దాన్ని కదిలించడం కూడా అసాధ్యమని అనుకునేవారు. దాన్ని ఎత్తడం ఒక విషయం, దానికి నారి ఎక్కించడం మరొక విషయం. కానీ జనకుని జీవితంలో ఆ ధనస్సుకు మరొక ప్రత్యేకమైన సంబంధం ఉంది. అదే సీతాదేవి. ఒక సందర్భంలో జనక మహారాజు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాలని నిర్ణయించాడు. యజ్ఞానికి సంబంధించిన పవిత్రమైన భూమిని సిద్ధం చేయాల్సి వచ్చింది. ఆ కాలంలో రాజులు కూడా పవిత్రమైన కార్యాలను స్వయంగా చేయడం గొప్ప ధర్మంగా భావించేవారు. అందుకే జనకుడు స్వయంగా నాగలి పట్టుకొని భూమిని దున్నడం ప్రారంభించాడు. జనక మహారాజు భూమిని దున్నుతూ ముందుకు సాగుతున్నాడు. నాగలి భూమిని చీల్చుకుంటూ వెళ్తోంది. నాగలి భూమిని చీల్చిన చోట ఒక శిశువు కనిపించింది. ఆ శిశువు సాధారణ శిశువు కాదు. ఆమె ముఖంలో దివ్యమైన కాంతి ఉంది. ఆమెను చూసిన వెంటనే అక్కడున్న వారందరూ ఆశ్చర్యంతో నిలిచిపోయారు. జనకుడు ఆ శిశువును తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చిన్నారి ముఖాన్ని చూశాడు. ఆమెను చూసిన క్షణంలోనే జనకుడి హృదయం అపారమైన ఆనందంతో నిండిపోయింది. తన జీవితంలో ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో దాన ధర్మాలు చేశాడు, ఎన్నో పవిత్ర కార్యాలు చేశాడు. కానీ ఆ రోజు భూమాత తన ఒడిలో దాచుకున్న ఒక అమూల్యమైన వరాన్ని అతనికి అందించింది. జనకుడు ఆ శిశువును తన కుమార్తెగా స్వీకరించాడు. జనకుడు నాగలితో భూమిని దున్నినప్పుడు ఏర్పడిన గీతను సీత అని అంటారు. అందుకే జనకుడు ఆమెకు సీత అనే పేరు పెట్టాడు. జనకుడికి ఆ శిశువు ఎవరో తెలియదు.
ఆమె ఏ రాజకుటుంబానికి చెందినదో తెలియదు. ఆమెకు జన్మనిచ్చిన తల్లిదండ్రులెవరో తెలియదు. కానీ ఒక విషయం మాత్రం ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆ బాలిక దైవ ప్రసాదం. అందుకే జనకుడు ఆమెను ఎంతో ప్రేమగా పెంచాడు. రాజభవనంలో ఆమెకు అన్ని విద్యలను నేర్పించాడు. ధర్మం, నీతి, వినయం, శాస్త్రజ్ఞానం అన్నిటిలో ఆమెను తీర్చిదిద్దాడు. కాలం గడిచే కొద్దీ ఆ చిన్నారి అసాధారణమైన సౌందర్యం, జ్ఞానం, వినయం, ధైర్యం కలిగిన యువతిగా ఎదిగింది. ఆమెకు వివాహ వయసు వచ్చింది. అప్పుడు దేశదేశాల నుంచి అనేక మంది రాజులు, యువరాజులు సీతాదేవిని వివాహం చేసుకోవడానికి మిథిలకు రావడం ప్రారంభించారు. కానీ జనకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. సీతాదేవి సాధారణ రాజకుమార్తె కాదు. ఆమెకు తగిన వరుడు సాధారణ బలశాలి కాకూడదు. అతడు అసాధారణమైన వీరుడు కావాలి. అందుకే జనకుడు ఒక మహాపరీక్షను ప్రకటించాడు. అదే సీతా స్వయంవరం. శివధనస్సుని ఎవరైతే ఎత్తి నారి ఎక్కిస్తారో వారే సీతాదేవిని వివాహం చేసుకోవాలి. ఒకవైపు మిథిలా రాజసభలో మహాదేవుని ధనస్సు సిద్ధంగా ఉంది. మరోవైపు సీతాదేవి తన చేతిలో వరమాలను పట్టుకొని ఆ మహాఘట్టం కోసం ఎదురు చూస్తోంది. శ్రీరాముడు ఆ మహాధనస్సును ఎలా ఎత్తాడు? సీతాదేవి మనసును ఎలా గెలుచుకున్నాడు? ఈ అద్భుతమైన కథను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి.